తమిళనాడులో లోక్సభ స్థానాలు తగ్గకుండా ఉండాలంటే కొత్త జంటలు వెంటనే పిల్లలను కనాలని పిలుపునిచ్చారు సీఎం స్టాలిన్. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించిన తాము తప్పు చేశామని సంచలన వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ విషయంలో తగ్గేదిలే అంటున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఈ విషయంలో తమిళనాడు ప్రజల మద్దతును కూడగట్టుకునేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. డీఎంకే పార్టీ కార్యక్రమంలో స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా పెళ్లైన దంపతులు వెంటనే పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. కేంద్రం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ నాటికి నవదంపతులు కుటుంబాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. గతంలో కుటుంబ నియంత్రణను అమలు చేసి విజయం సాధించామని, కానీ ఇప్పుడు కేంద్రం విధానాల కారణంగా ఈ పిలుపు ఇవ్వాల్సి వస్తుందని స్టాలిన్ తెలిపారు. జనాభా ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడు 8 లోక్సభ సీట్లు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. పార్లమెంటులో రాష్ట్ర ప్రాతినిధ్యాన్ని ఇది తీవ్రంగా దెబ్బతీస్తుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా బుధవారం తమిళనాడు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఈసీ గుర్తించిన 40 రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. బీజేపీ మాత్రం ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. డీలిమిటేషన్ పై డీఎంకు తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. తమిళనాడులో లోక్సభ నియోజకవర్గాలు తగ్గే అవకాశమే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా స్పష్టం చేశారు. కేంద్ర విధానాలతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు స్టాలిన్. డీలిమిటేషన్ తో పాటు కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సిద్ధాంతంపై కూడా విరుచుకుపడ్డారు స్టాలిన్. త్రిభాషా సిద్ధాంతాన్ని ముందుగా ఉత్తరాది రాష్ట్రాల్లో అమలు చేయాలన్నారు. తర్వాతే దక్షిణాది రాష్ట్రాల్లో అమలు చేయాలన్నారు. డీలిమిటేషన్ పై స్టాలిన్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి బీజేపీతో పాటు తమిళ మానిల కాంగ్రెస్ కూడా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడులో మాత్రమే కాదు, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు మంచి పేరు తెచ్చుకున్నాయి. కానీ ఇప్పుడు అదే తమ పాలిట శాపంగా మారిందన్న ఆవేదనలో ఆ రాష్ట్రాల నేతలు ఉన్నారు. ఇదే సమయంలో కొత్త జంటలు వెంటనే పిల్లలను కనాలని స్టాలిన్ పిలుపునివ్వడం సంచలనం రేపుతోంది.